ప్రియులారా, మన సంఘాలలో వాక్యమే ప్రాముఖ్యం. అవునంటారా కాదంటారా? ప్రొటెస్టెంట్ సంఘం అంటే వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చే సంఘం. లూథరన్స్గా మేము అప్పుడప్పుడు బాధపడతాం. మనల్ని కూడా సిఎస్ఐలో ఎందుకు కలిపేలేదు? కాంగ్రిగేషనలిస్ట్, యాంగ్లికన్స్, ప్రెస్బిటీరియన్స్ కలిశారు. అప్పుడు ఎందుకో మరి పెద్దలు కలవలేదు. సెమినరీలో చర్చ్ యూనిటీ గురించి చదువుకున్నప్పుడల్లా అనుకుంటాం, మనల్ని కూడా ఇందులో కలిపేస్తుంటే ఎంత బాగుండు. ఎందుకంటే మరి మీ సంఘానికి చాలా ప్రాముఖ్యమైన వాక్యం, దట్ దే ఆల్ మే బీ వన్. తండ్రి, నేను నీవు ఎలాగ ఏకమై ఉన్నామో వారును ఏకముగా ఉండుట ద్వారా నీవు నన్ను పంపితివని లోకము తెలుసుకొనున్నట్లు అని గొప్ప ప్రార్థన, ద హై ప్రీస్ట్లీ ప్రేయర్ ప్రభు చేశారు. నిజంగా ప్రభువు తండ్రి నుండి పంపబడ్డాడు అని అంటే క్రైస్తవ సంఘం ఒకటి కావాలి. హల్లెలూయా. చాలామంది అన్యజనులు అడిగేదంటే, మాకేమో చాలామంది దేవుళ్ళు, మేమందరం ఒకటే, మీకు ఒక్కడే దేవుడు, మీ మధ్య ఇన్ని శాఖలు ఏంటండి, శాఖలు ఏంటండి? బట్ వీ డు నాట్ నో ద గ్రాండ్ ప్లాన్ ఆఫ్ గాడ్. నేనేమంటానంటే, ఆర్గనైజేషనల్ యూనిటీ కంటే కూడా ఆర్గానిక్ యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వ్యవస్థగా సమస్తగా ఒకటి ఉండడం కంటే కూడా ప్రభు యొక్క శరీరముగా మనమందరం ఒకటిగా ఉండడం చాలా చాలా ప్రాముఖ్యం. ఐఎమ్ సో డిలైటెడ్. ఈ ఎక్యూమెనికల్ ఎక్స్చేంజ్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. పాస్టర్ గారికి, ఈ డెసిషన్ తీసుకున్న పెద్దలందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, వీ హ్యావ్ యాంపిల్ ఆఫ్ టైం. చర్చిలో ప్రసంగం అంటే 40 నిమిషాల్లో అవగొట్టేయాలి కాబట్టి చాలా టెన్షన్గా తొందరగా చెప్తాం. కానీ ఇటువంటి ఉజ్జీవ సభలో వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇస్తాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఆ తర్వాత మాటలు నాకు చాలా ఉద్రేకాన్ని ఇస్తాయి. గూస్ బంప్స్ అంటారు కదా. ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఏ జనానికి దేవుడు అలా చేయలేదట. ఈ రోజున దేవుడు నీతో నాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే హీ చోజెస్. అందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీఆర్ సో స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, మీరు ఫలించి మీ ఫలము నిలిచి ఉండడానికి నేనే మిమ్మలను ఏర్పాటు చేసుకొని నియమించానని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్ప భాగ్యం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనతో మాట్లాడడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వాక్యం వినాలనే తపన కంటే కూడా ఆయన మనతో మాట్లాడాలనే తపన చాలా ఎక్కువ. దూరదేశంలో ఉంటున్న పిల్లలు, ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రులు, ఏమండి, ఒక్కరోజు పిల్లల దగ్గర నుంచి ఫోన్ రాకపోతే మీకు ఎలా ఉంటుందండి? బాగుంటుందా? బాగోదు కదా. వాళ్ళు రాలేదు చేయలేదని మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. చేసే వరకు చేస్తానే. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద లార్డ్. ఈ లోక తల్లిదండ్రులకే బిడ్డలతో మాట్లాడడానికి అంత తహతహలాడిపోతుంటే, నిన్ను ఆయన పోలికలో చేసిన నీ తండ్రికి నీతో నాతో మాట్లాడడానికి ఆయన ఇంకెంతగా ఆశ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియులారా, ఈరోజు ఏమో రేపు ఒక ఆలోచన ప్రభు నా మనసులో పెట్టారు. అసలు ఈరోజే ముగించేస్తాను ఆ అంశం. ఏంటనంటే, దేవుని వాక్యములో ఉన్న 5 ప్రాముఖ్యమైన అత్యుత్తమమైన విషయాలు. మీరు అనొచ్చు, ఏంటి 5 ఉన్నాయా? అన్నీ అత్యుత్తమమే, కానీ దేవుని వాక్యమే అత్యుత్తమము అని చెబుతున్న 5 అంశాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ప్రియులరా, ఈ రాత్రి వీలుంటే 5 మీతో పంచుకుంటాను. ఇన్ కేస్ ఒకవేళ దేవుని నడిపింపుని బట్టి ఒక్కొక్కటి వివరించడం ఎక్కువైతే ఏం కంగారు పడక్కర్లా, రేపు కూడా మనకి ఉంది. ఈ మధ్య మార్కెట్లో ఏమంటున్నారంటే, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. నేను అంటాను, మీరు ఒకటి వింటే ఇంకొకటి ఫ్రీ అంటాను నేను. ఊరుకుంటారా దానికి?
ఒక ప్రసంగం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే ఎంత హ్యాపీ. దైవజనుడు ఒక ప్రసంగం వింటే ఇంకొకటి ఫ్రీ అంటే ఇష్టమేనా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం ప్రియులరా. దేవుని వాక్యంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు అత్యుత్తమమైనవిగా చెప్పబడ్డాయి. ద సూపర్లేటివ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద సూపర్లేటివ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో అత్యుత్తమమైనవిగా చెప్పబడిన 5 విషయాలను ఈ రాత్రిపూట నేను మీతో కలిసి ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది ఏంటి అని అంటే సమీపింపరాని తేజస్సు. హల్లెలూయా, సమీపింపరాని తేజస్సు. రెండవ విషయం ఏమిటనంటే చెప్పసఖ్యము కాని దేవుని వరము. చెప్పసఖ్యము కానీ దేవుని వరము. మూడవది ఏంటంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఇప్పుడే వాక్యం బాగా తెలిసిన వాళ్ళకి మిగతా 2 అర్థమైపోవాలా. ఇంకొకటి ఏంటంటే చెప్పసఖ్యమును మహిమాన్వితమునైన ఆనందము. హల్లెలూయా. చివరిది ఏంటంటే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు. ఈ 5 విషయాలు దేవుని సహాయాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. ఈ 5 విషయాలు దే ఆర్ సో ఇంపార్టెంట్, దే ఆర్ సో ఫండమెంటల్ ఫర్ అవర్ లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మన జీవానికి అవి చాలా చాలా ప్రాముఖ్యం. ప్రియమైన వారలారా, మన రక్షణకు అవి చాలా చాలా ప్రాముఖ్యం. మన సాక్ష్యానికి అవి చాలా చాలా ప్రాముఖ్యం. మన సహవాసానికి అవి చాలా చాలా ప్రాముఖ్యం. మన విశ్వాసానికి, నిరీక్షణకు అవి చాలా చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటిది ఏంటంటే అన్అప్రోచబుల్ లైట్. అన్అప్రోచబుల్ లైట్. దేవుడు ఆయన ఏమై ఉన్నాడు అనే మాట కనుక ఒక్క విషయంతో మనం చెప్పాలంటే, ఒక్క మాటలో మనం చెప్పాలంటే, పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమెన్. గాడ్ ఈజ్ లైట్. దేవుని గురించి ఒక మాట చెప్పాలంటే, దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఎటువంటి వెలుగై ఉన్నాడు అని అంటే సమీపింపరాని వెలుగై, తేజస్సు కలిగిన వాడై ఆయన ఉన్నాడని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన వెలుగై ఉండడం మాత్రమే కాదు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ప్రియమైన వారలారా, ఎందుకు ఆయన యొక్క తేజస్సు సమీపింపరాని తేజస్సు అంటే దెర్ ఈజ్ నో డార్క్నెస్ ఇన్ హిమ్. ఆమెన్. చూడండి, మీరు ఎప్పుడైనా ఒక లైట్ని గమనిస్తే, ఒక పెద్ద పోయెట్, క్రిస్టియన్ పోయెట్ అన్నాడు, దెర్ ఈజ్ ఎ షాడో బినీత్ ఎవ్రీ క్యాండిల్ అన్నాడు. ఏమన్నాడు ఆయన? దెర్ ఈజ్ ఎ షాడో బినీత్ ఎవ్రీ క్యాండిల్. ఒక దీపం వెలిగించండి, వెంటనే దాని క్రిందే ఉంటుంది నీడ ఉంటుంది. ఒక లైట్ చూడండి, వెంటనే దాని వెనకాలే ఉంటుంది నీడ ఉంటుంది. ప్రియమైన వారలారా, ఎందుకంటే అవి వాటంతటా అవి వెలగగలిగినవి కావు. కానీ దేవుని గురించి చెప్పబడినప్పుడు ఏంటంటే ఆయన వెలుగంట. ఎటువంటి వెలుగంటే ఆయన నిజమైన వెలుగు ఉండెను, అది లోకములో ప్రకాశించుచుండెను, అది ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను అని దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రియమైన వారలారా, దేవుని యొక్క తేజస్సు ఎందుకు సమీపింపరానిది అని అంటే ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. అటువంటి దేవుని బిడలం మనం అందరం. అటువంటి దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నాం. ఎంత తెగింపు మనకి! ఆ ధైర్యం ఎలాగొచ్చిందో తర్వాత మనం ఆలోచన చేస్తాం. ప్రియమైన వారలారా, కానీ ముందుగా మనం ఆలోచన చేయాల్సింది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. 1వ అధ్యాయం హెబ్రీ పత్రిక
మొదటి అధ్యాయం యాకోబు పత్రిక, క్షమించండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమన వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేర్ ఈజ్ నో షాడో ఆఫ్ టర్నింగ్ విత్ హిమ్. సూర్యుడు ఎంత తేజస్ అండి, కానీ సూర్యునికి కూడా గ్రహణం ఉంది. కానీ దేవుని వాక్యం అంటుంది దేవుని వెలుగుకి గ్రహణము లేదు. సూర్యుడికి ఎందుకు గ్రహణం వస్తుంది? బికాస్ ఆయన గమనము వలన ఆయనకి గ్రహణం వస్తుంది. సూర్యుడికి గ్రహణం కలుగుతుంది బికాజ్ ఆఫ్ ద చేంజ్ దట్ హ్యాపెన్స్. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి దేర్ ఈజ్ నో షాడో ఆఫ్ టర్నింగ్. దేర్ ఈజ్ నో షాడో ఆఫ్ టర్నింగ్. అటువంటి శ్రేష్టమైన తండ్రి దగ్గర నుంచి ఫాదర్ ఆఫ్ లైట్స్, జ్యోతిర్మయుడు అని ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఫాదర్ ఆఫ్ లైట్స్. సకల సృష్టిలో ఉన్న ప్రతి జ్యోతికి కూడా ఆయన తండ్రి, ప్రతి నక్షత్రానికి కూడా ఆయన తండ్రి. ఎందుకంటే హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైట్, హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైట్. ప్రియమైన వారలారా, అటువంటి సమీపింపరాని తేజస్సు కలిగిన దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి రావడం చాలా కష్టం, ఆయన దగ్గరికి రావడం చాలా కష్టం. సమీపించగలిగిన వెలుగు కాదది ప్రియమైన వారలారా. అయితే మనం మాత్రమే కాదు, దేవదూతలు కూడా సమీపించలేరట. కెరూబులు సమీపించగలరా? లేదు. కెరూబులు, యెషయా గ్రంథంలో కెరూబుల గురించి చెప్పబడింది కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. అంటే దేవుని చొక్కాయి అంటే ఏంటి? ఆయన మహిమ. ఎందుకంటే ఆయన మహిమను వస్త్రముగా ధరించు దేవుడు. వెలుగే దేవునికి వస్త్రము. ప్రియమైన వారలారా, ఆ మహిమ దేవాలయం అంతా నిండుకుందంట. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరి. శరాపుల గురించి మాట్లాడాలి అని, అసలు సెరాఫ్ అనే మాటే ఏంటి అని అంటే ఫైర్ అని అర్థం. సెరాఫ్ అంటే ఏంటి? ఫైర్, ఫైర్ ఏంజల్స్. అసలు శరాపునే మనం చూడలేం, ఒక్క శరాపునే మనం చూడలేం. కోటాను కోట్ల శరాపులు ఉంటే ఎంత వెలుగు ఉంటుందండి అక్కడ? వెలుగు ఉంటుందా? ఒక శరాపునే మనం చూడలేం, కానీ కోటాను కోట్ల శరాపులు ఆయన వెలుగు చూడలేం. ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ అన్ అన్అప్రోచబుల్ లైట్ గాడ్ ఈజ్. ఆ శరాపులే చూడలేకపోతున్నారట. చూడలేక వారు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చే. పరిశుద్ధుడు అంటే ఆయన మన వంటి వాడు కాడని. హీఈస్ నాట్ లైక్ అస్, హీఈస్ నాట్ లైక్ అస్. దేవుని వాక్యంలో పరిశుద్ధత అంటే తెల్లగా ఉండడం, నిర్మలంగా ఉండడం అని కాదు. అసలు ఆయన మన వంటి వాడు కాడు. He is not like us. There is nobody like him. There is nobody, there is none like him. పరిశుద్ధుడు అంటే ఏంటి అని అంటే ఆయన వంటి వాడు ఒకడును లేడని ఎవరు చెప్తున్నారు? వారే ప్రకాశించే అగ్ని జ్వాలలుగా పిలువబడే శరాపులు, కోటాను కోట్లుగా ఉన్నవారు, వారు ఏం చెప్తున్నారంటే ప్రభు యొక్క, దేవుని యొక్క వెలుగును చూడలేక వారి ముఖమును వారి రెక్కలతో కప్పుకుంటూ, పాదాలను కూడా వారి రెక్కలతో కప్పుకుంటూ. ఎందుకంటే ఆయన యొక్క పరిశుద్ధతలో దాచబడింది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సో ఎవిడెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద సైట్ ఆఫ్ ద. ఎక్స్రే ఏం చేస్తుందండి? ఎక్స్రే ఏం చేస్తుంది? మన లోపల ఉన్నది కూడా చూపించేస్తుంది కదా.
ఒక ఎక్స్రే లైటే మన లోపల ఉన్న విషయాలు చూపించేస్తుంటే, ఇంత పరిశుద్ధమైన, ఇంత గొప్ప మహిమాన్వితమైన, దగ్గరకు వెళ్ళలేని ఆ దేవుని తేజస్సుకి కనిపించని దేవుని ఉంటుందా? కనిపించని దేవుని ఉంటుందా అండి? అందుకనే ఈ దేవదూతలు వారి ముఖాలు కప్పుకుంటున్నారట, వారి పాదాలు కప్పుకుంటున్నారట. కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నారట. మరి దూతల పరిస్థితి ఇదైతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియులారా, కీర్తనల గ్రంథం 8వ సంకీర్తన 5వ చరణం ఒకసారి చదువుతున్నాను చూడండి. నీవు నరపుత్రుని దర్శించుటకు, 4 నుంచి చదువుకుందాం, బాగుంటుంది. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు ఇంత సమీపింపరాని తేజస్సు కలిగిన నీవు నాయన. ఇందాక పాటలో కూడా విన్నాం కదా, ఆకాశము నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రియమైన వాళ్ళరా, ఇంత సమీపింపరాని తేజస్సు కలిగిన దేవా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మనిషి చూడగలడా? మరి దేవుని సన్నిధిలో మనిషి ఉండగలడా? దేవుని స్వరూపములో చేయబడిన మనిషికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవదూతలకి అంత ప్రభావము మహిమ ఉన్నా వారు మాత్రం దేవుడిని చూడలేని పరిస్థితి. కానీ దేవుడు తన పోలికలో చేసిన మనిషికి మాత్రం మహిమ ప్రభావములను కిరీటముగా చేశాడంట. దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా నీవు వానిని చేసి ఉన్నావు. మరి ఏమైంది? ఎందుకు మనం దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం? దేవుని వెలుగును మనం చూడలేకపోతున్నాం? ఎందుకు సిగ్గుతో మన తల వంచుకుంటున్నాం? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారులరా, విలాప వాక్యముల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం, మా తల మీద నుండి కిరీటము పడిపోయాను. ఏం కిరీటం అది? గోల్డా, సిల్వరా? ఏం కిరీటం? దేవుడు మనిషిని చేసినప్పుడు, దేవుడు మనిషిని ఆయన కంటే కొంచెము తక్కువ వానిగా చేసినప్పుడు ఆయన పెట్టాడే ఆ మహిమ ప్రభావములనే ఆ కిరీటము పడిపోయిందంట. ప్రియమైన వాళ్ళరా, దేవుడికి వస్త్రము అంటే వస్త్రం కాదు, అది మహిమ. దేవుడు మహిమను వస్త్రముగా ధరించుకున్నాడు. ప్రియులరా, అయితే ఆయన తన బిడ్డలకు అదే మహిమను కిరీటముగా, హల్లెలూయా, వాట్ ఎ లవ్ గాడ్ హ్యాస్. ఆమెన్. ఏమండి, మీరు బట్టలు చేసుకుంటే బాగుంటుందా, కిరీటం చేస్తే బాగుంటుందండి? మనం మెటీరియల్తో బట్టలు చేస్తే బాగుంటుందా, కిరీటం చేస్తే? దేనికి ఎక్కువ అటెన్షన్ ఇస్తాం మనం? దేనికి ఎక్కువ అటెన్షన్ ఇస్తాం? ఏమండి, దేనికి అటెన్షన్ ఇస్తాం? కిరీటానికి ఇస్తాం కదా. దేవుడు ఆయన మహిమను వస్త్రంగా కలిగి ఉన్నాడంట. కానీ ఆయన బిడ్డల దగ్గరికి వచ్చేసరికి ఎంత పక్షపాతమో, ఆయన తన పోలికలో చేసుకున్న మనిషి కంట ఆ మహిమను కిరీటముగా ధరింపజేశాడంట. హల్లెలూయా. కానీ పాపము వలన మా తల మీద నుండి కిరీటము పడిపోయాను. మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఆ తల మీద నుంచి కిరీటం ఎప్పుడైతే పడిపోయిందో ఇంకా దేవుని సమీపించే ధైర్యం కోల్పోయాడు మనిషి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండగలిగిన స్థితి మనిషికి లేదు. ఆదామా నువ్వెక్కడా అన్నప్పుడు ఆయన దాక్కుని ఉన్నాడు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అయితే దేవుని యొక్క దయా సంకల్పం, దేవుని యొక్క ప్రేమ ఏంటంటే మరలా మనం ఆ మహిమలో ఉండగలిగేటట్టుగా, మరలా ఆ మహిమను మనము ధరించగలిగేటట్టుగా ఆయన తన కుమారుడిని ఈ లోకానికి పంపాడు. ఎలా పంపాడంటే
మహిమంతా విడిచిపెట్టి రావలసినట్టుగా ఆయన తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. అందుకనే ఆయన ఇమ్మానుయేలుగా మన మధ్యకు, అప్పుడే క్రిస్మస్ మెసేజ్ వచ్చేస్తుంది నాకు, నవంబర్లోకి వచ్చాం కదా. ఆయన ఇమ్మానుయేలుగా మన మధ్యకు వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనతో ఉండేవాడుగా ఆయన మన మధ్యకు, మనము ఆయనతో ఉండలేకపోతున్నామని, ఆయనను సమీపించలేకపోతున్నామని, ఆయన పరిశుద్ధతలో నిలవలేకపోతున్నామని ఆయనే మన దగ్గరకు రావడానికి ఇష్టపడ్డాడు. ఆయనే మన దగ్గరకు రావడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, మనతో ఉండడానికి, మనలో ఉండడానికి, మనలో ఉన్న మహిమ నిరీక్షణ క్రీస్తుగా ఆయన మనలో ఉండడానికి ఆయన మన మధ్యకు వచ్చేసాడు. ఆయన మన మధ్యకు వచ్చేసాడు. అందుకనే యోహాను ఇలా మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినేదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. ప్రియులారా, ద చర్చ్ షుడ్ అండర్స్టాండ్, మనం ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభు దగ్గరికి మాత్రమే రావట్లేదు, మన సహవాసము ప్రభువుతో కూడాను, తండ్రి అయిన దేవునితో కూడాను. చాలాసార్లు మనం ఏమండి ప్రార్థన మనం ఎవరికి చేస్తాం? ఎవరికి చేస్తాం ప్రార్థన? ఎవరికి చేస్తాం కదా. కానీ మన కంఫర్టబుల్ ఎలా ఉంటాం? తండ్రి యేసయ్య అంటే. కానీ కొన్నిసార్లు తండ్రి కూడా అంటాం కదా, ఏమంటాం? యేసయ్య అంటాం. కానీ మనం ప్రార్థన చేయాల్సింది ఎవరికి? ఇప్పుడు అదేం పెద్ద దేవుడు అదేం పెద్ద గ్రామటికల్ మిస్టేక్ ఏం తీసుకోడు. కానీ నేనేం చెప్తున్నాను అని అంటే, అసలు తండ్రి అంటే మనం ఎంత అన్కంఫర్టబుల్లో చెప్తున్నాను నేను మీకు. వీఆర్ సో అన్కంఫర్టబుల్ ఈవెన్ టు కాల్ గాడ్ ఫాదర్. అర్థమవుతుందా మీకు? యేసయ్య అనేది మనకి ఎందుకంటే అంటే తండ్రి దగ్గర ఇంకా ఆ సిన్ఫుల్ నేచర్ అన్నమాట అది. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే అసలు యేసుప్రభు వచ్చేసి దేవుడిని అబ్బా తండ్రి అంటే దేవదోషణ అన్నారు. ఏమన్నారు? ఎంత ధైర్యం! దేవుని తండ్రి అంటున్నాడు ఏంటి? దేవుడిని తండ్రి అంటున్నాడు. అసలు యూదులకి దేవుడు పేరెత్తడమే వారికి భయం. ప్రియమైన వాళ్ళారా, భయం. కానీ ఆ దేవుడిని నేనేమంటున్నాడు? తండ్రి. అర్థం చేసుకోలేకపోయింది ఈ లోకం. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన తండ్రి అని పిలవడమే కాదు, దేవుడిని నువ్వు నేను కూడా అబ్బా తండ్రి అని పిలవగలిగిన ధైర్యాన్ని, కృపను నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజుని ఎంత తేలికైపోయింది మనకది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయనతో ఇప్పుడు మనకి సహవాసము కలిగి ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని యొక్క గొప్ప వాత్సల్యం అనే విషయాన్ని. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఆమేన్. ఎవరు? మేమంట. నేనును నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయనలో సహవాసము కలిగిన వారమై ఉన్నాము. ప్రియమైన వారులారా, ప్రియ క్రైస్తవ సహోదరుడా సహోదరి, డోంట్ టేక్ గాడ్స్ ప్రెసెన్స్ ఫర్ గ్రాంటెడ్. దేవుని యొక్క సన్నిధిని లోకువుగా చేయకండి. దేవుని యొక్క సన్నిధిని ఊరికే తీసుకోకండి. ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతున్నాము. సమీపింపరాని తేజస్సు, కెరూబులు సహితము తట్టుకోలేని సన్నిధిలో మనము. అందుకని దేవుడు హీ ఈజ్ ద కన్జ్యూమింగ్ ఫైర్. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన దగ్గర మనం ఉండగలుగుతున్నాము అని అంటే అది కేవలము దేవుని కృప అయి ఉన్నది. విశ్వాసివైన నీవు ముందు
A believer who doesn't take God's holiness seriously, he is not a believer. దేవుని పరిశుద్ధతను సీరియస్గా తీసుకోవాలి. దేవుని సన్నిధిని సీరియస్గా తీసుకోవాలి. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆ సన్నిధిలో మనం ఉండగలిగిన వారము కాము. దేవుని కృప వలన మాత్రమే మనము ఉండగలుగుతున్నాం. దేవుని సన్నిధిలో ఉంటే ఏమవుతుందో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ యందు తండ్రి సహవాసంలో కనుక మనం ఉంటే ఏమవుతుందో తెలుసా? మన అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మన అందరికీ స్క్రీన్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ స్క్రీన్స్, కంప్యూటర్ ఉంది. దీన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇంతకుముందు డిఫరెంట్ ఏజ్, స్టోన్ ఏజ్, ఐస్ ఏజ్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ఏజ్ని ఏమంటున్నారో తెలుసా? స్క్రీన్ ఏజ్. ఏంటది? స్క్రీన్ ఏజ్. స్క్రీన్ లేకపోతే పిల్లలకు కూడా అన్నం పెట్టలేము మనం. సో వీఆర్ లివింగ్ ఇన్ స్క్రీన్ ఏజ్. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టు ఈ లోకము ప్రతిమకు మొక్కుతుంది. ప్రతిమ అంటే ఏంటో తెలుసా? స్క్రీన్. ద వరల్డ్ ఈజ్ వర్షిపింగ్ స్క్రీన్. ఆ స్క్రీన్ లేకపోతే యూ స్క్రీమ్. స్క్రీన్ ఇవ్వకపోతే యూ స్క్రీమ్. దట్ ఈజ్ ద ట్రాజడీ ఆఫ్ ద వరల్డ్. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ఆమెన్. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ప్రియులారా, ఈ స్క్రీన్లో మీరు గమనించారంటే, ఎప్పుడైతే స్క్రీన్ బ్రైట్నెస్ పెంచేశారనుకోండి, ఏమన్నా చూస్తావా అందులో? స్క్రీన్ బ్రైట్నెస్ పెరిగే కొద్దీ అందులో నువ్వేమీ చూడలేవు. ప్రియమైన వాళ్ళరా, వెన్ యూ రిమైన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు యూ. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని సన్నిధిలో ఉంటే ఏకాగ్రత ఉండట్లేదు. ఉండి చూడండి, ఎవ్రీథింగ్ విల్ బి బ్లాక్డ్ అవుట్. ఆమెన్. దేవుని సన్నిధిలో ఉంటే ఆ స్క్రీన్ మీద ఉన్నాయన్నీ వెలుగు పెరిగే కొద్దీ ఎలాగైతే మాయమైపోతున్నాయో, ద మొమెంట్ యు కమ్ అండ్ రిజాయిస్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, ద మొమెంట్ యు కమ్ అండ్ రిలిష్ గాడ్స్ ప్రెజెన్స్, జరిగేది ఏంటంటే ప్రతీదీ కూడా ఆ రీతిగా ఇట్ గోస్ ఇన్ టు అబ్లివియన్. అక్కడ లేదా, ఇట్ ఈస్ స్టిల్ దేర్. ఇట్ ఈస్ స్టిల్. నువ్వు మళ్ళీ స్క్రీన్ ఆ బ్రైట్నెస్ తగ్గించు, వెంటనే మళ్ళీ ఎవ్రీథింగ్ పాప్స్ అప్. ఎస్ ఆర్ నో? ఎవ్రీథింగ్ పాప్స్ అప్. కానీ ఆ స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ నువ్వు పెంచు, ఎవ్రీథింగ్ విల్ డిసపియర్. దాట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని మహిమలో ఉంటావో మిగతాదేది కూడా నీకు కనిపించదు, నీకు అక్కరకు రాదు. అదే కీర్తనకారుడు అంటాడు, ఆకాశంలో నువ్వు నాకుండగా భూమి మీద ఏది కూడా నాకు అక్కరకు రాదు. ప్రియమైన వారలారా, ఎవ్రీథింగ్ సీమ్స్ సో నెగ్లిజిబుల్, సో నెగ్లిజిబుల్. నీ పరపతి పక్కన పెట్టేయి, నీ ధనము పక్కన పెట్టేయి, నీ యొక్క గౌరవం, నీ యొక్క డిగ్నిటీ, ఆల్ ద పాజిటివ్ థింగ్స్ దట్ యు హ్యాంగ్ ఆన్ టు, దేవుని యొక్క మహిమలోనికి వస్తే అవన్నీ ఏమవుతాయి? ఫేడ్ అయిపోతాయి. ప్రియమైన వారలారా, అవన్నీ ఫేడ్ అయిపోతాయి. ఒక చర్చ్లో నేను వెళ్తున్నప్పుడు, ఆ చర్చ్ బయట ఏమన్నా తెలుసా? ఒక బోర్డు, లీవ్ యువర్ ఫుట్వేర్ అండ్ సెల్ఫ్ అని ఉంది. ఈ చర్చిలోనికి మీరు వచ్చేటప్పుడు మీ చెప్పులు, మీ అహం రెండు వదిలిపెట్టి చర్చిలోనికి రండి. లెట్ మీ టెల్ యూ, నిజంగా దేవుని సన్నిధిని నువ్వు గుర్తిస్తే ఎవరో చెప్పక్కర్లేదు ఆ మాట. నీకు తెలియకుండా. కానీ చెప్పులు అంటే క్లీన్గా ఉంటాయి, క్లీన్లీనెస్ అపవిత్రం అని కాదు. చెప్పులు దేనికి గుర్తు అంటే డిగ్నిటీకి గుర్తు అనమాట. అసలు ఒకప్పుడు మనం చెప్పులు వేసుకొని ఇచ్చేవారు కాదు. ఆ సంగతి తెలుసా మీకు? ఇప్పుడు అంటే సూట్లు బూట్లు వేసుకుని తిరుగుతున్నాం కదా మనం. అసలు ఒకప్పుడు మనం చెప్పులు వేసుకొని ఇచ్చేవారు. ఎందుకంటే యు ఆర్ నో పర్సన్. అసలు నువ్వు మనిషివే కాదు, అసలు నువ్వు లెక్కల్లో ఉన్నవాడివి కాదు. అటువంటి మనలను దేవుడు, ఒకప్పుడు ప్రజగా ఉండని మనలను ఆయన ఇప్పుడు దేవుని ప్రజలుగా చేశాడు. ప్రియులరా, దేవుని సన్నిధికి మనం రాగలుగుతున్నాం. నీకున్న ప్రాబ్లమ్స్ కూడా ఫేడ్ అయిపోతాయి. యు రిజాయిస్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. నాకు ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, ప్రైజ్ విల్ ఇరేజ్ ద పెయిన్ అవే. ఎంత ఇష్టం నాకు ఆ పాట. ప్రైజ్ విల్ ఇరేజ్ ద పెయిన్ అవే. నీకున్న కష్టాన్ని, నీకున్న సమస్యలను నువ్వు స్తుతిస్తూ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండు. లెట్ దట్ బ్రైట్నెస్ ఇంక్రీజ్. నీకున్న సమస్యలన్నీ ఏమైపోతాయి? అవన్నీ కూడా డల్ అయిపోతాయి, కనిపించవు, అవేమీ కనిపించవు. సచ్ ఈజ్ ది లైట్ ఆఫ్ గాడ్. సచ్ ఈజ్ ది లైట్ ఆఫ్ గాడ్. అటువంటి మహిమాన్వితమైన, అటువంటి ఏమన్నారు, సమీపింపరాని
తేజస్సులోనికి దేవుడు నిన్ను నన్ను బేర్ దిస్ ఇన్ మైండ్ ఈచ్ టైమ్ యూ రికగ్నైజ్ గాడ్స్ ప్రెసెన్స్. ఎక్కడే కాదు, చర్చ్లో ఉన్నప్పుడు అంటలేదు నేను, ఎక్కడున్నా ఎక్కడెక్కడైతే నువ్వు దేవుని సన్నిధిని గుర్తిస్తున్నావో దట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఇట్ ఈజ్ నాట్ అప్రోచబుల్. కానీ ఇప్పుడు మనం అప్రోచ్ అవ్వగలుగుతున్నాం, ఎందుకంటే దానిలో దేవుని యొక్క ప్రేమ ఉంది. ప్రియమైన వారులారా, దేవుని యొక్క ప్రేమ ఉంది. నా స్నేహితులారా, విశ్వాసులారా, నెక్స్ట్ టైం వాట్ ఎవర్ ఈజ్ bothering you, just increase the brightness of God's presence. Hallelujah. It is always there, but we need to recognize. ఎకార్ట్ అనే ఒక గొప్ప స్పిరిచువల్ సెయింట్, ఆయన ఏమంటాడో తెలుసా? ఏమండి, సర్కిల్ గీసారా మీరు ఎప్పుడన్నా? సర్కిల్ గీసారా? సర్కిల్ వేసారా? డ్రా చేశారా? ఎప్పుడైనా సర్కిల్ డ్రా చేశారా? పర్ఫెక్ట్గా చేశారా? ఎప్పుడైనా పర్ఫెక్ట్గా చేశారా? పర్ఫెక్ట్ సర్కిల్ రావాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక ఆయన అంటాడు, ఇఫ్ యూ వాంట్ యువర్ సర్కిల్ టు బి పర్ఫెక్ట్, ఫిక్స్ ద సెంటర్. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ యువర్ సర్కిల్ టు బి పర్ఫెక్ట్, ఫిక్స్ ద సెంటర్. మన లైఫ్స్ పర్ఫెక్ట్గా లేవు, ఎందుకంటే వీఆర్ నాట్ ఫిక్సింగ్ ద సెంటర్. వీఆర్ ఓన్లీ స్టేయింగ్ ఎట్ ద పెరిఫెరీ. ఆ చివర ఆ మూల ఉండి మనము జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలనుకుంటున్నామే కానీ జీవితానికి ప్రాథమికమైన దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని మనము వెదకట్లేదు. కాబట్టే అవర్ లైఫ్స్ ఆర్ నాట్ ఎ పర్ఫెక్ట్ సర్కిల్, దే ఆర్ నాట్ కంప్లీట్. లెట్స్ కమ్ టు ది ఆసమ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ యొక్క పరిపూర్ణత ఇవ్వగలిగిన దేవుని సహవాసంలోనికి, దేవుని సన్నిధిలోనికి మనం రావాలి. రెండవది ఏంటి అని అంటే ఇండిస్క్రైబబుల్ గిఫ్ట్. మొదటిది సమీపింపరాని తేజస్సు. రెండవది చెప్ప సఖ్యము కాని వరము. దేవుని వాక్యాన్ని చూద్దాం. 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ద సెకండ్ సూపర్లేటివ్ ఇన్ ద బైబిల్, ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఏంటి అని అంటే చెప్ప సఖ్యము కాని వరము. ఏంటి ఆ చెప్ప సఖ్యము కాని వరము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రిస్మస్ ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ గిఫ్ట్. ఎందుకు? దేవుడు తన కుమారుడినే మనకి అనుగ్రహించాడు. ఆ కుమారుడు ఎటువంటి వరం అంటే పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, చెప్ప సఖ్యము కానీ వరము. ప్రియమైన వారులారా, చెప్ప సఖ్యము కానీ వరం. ఈ మాట జాగ్రత్తగా మీ మనసులో నాటుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇన్ సోర్స్ God is light. In source, God is life. In His resource, God is love. చెప్పండి అందరూ. In source, God is light. In resource, God is love. God is love. దేవుడు ఆయన మూలం ఏంటంటే వెలుగు. అక్కడికి మనం రాలేకపోతున్నాం. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ వెలుగుని మన దగ్గరికి తేలేడు, దాన్ని ప్రేమగా చేసి మన దగ్గరకు పంపించాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. అందుకనే దాన్ని పరిశుద్ధులైన పౌలు ఏమంటున్నాడయ్యా అంటే, దాన్ని చెప్పసఖ్యము కలిగిన వరము కాదు. ఇది చెప్పసఖ్యము కలిగిన వరము. We are not in a position to receive the gift of God. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని రిసోర్స్ చేసాడు. దాన్ని రిసోర్స్ చేస్తే ప్రేమగా. అందుకనే దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము కలుగునట్లు ఆయనను అనుగ్రహించెను. దట్ ఈస్ గాడ్స్ లవ్. దట్ ఈస్ గాడ్స్ లవ్.
దేవుని యొక్క వెలుగు కిరణం వలె మన దగ్గరికి రావడం అంటే అది ప్రేమ. అది ప్రేమ. మన ప్రేమ ఎందుకు అతుకుల బొంతగా ఉంటుందో తెలుసా? ఎందుకంటే మన ప్రేమ పరిపూర్ణమైన వెలుగులో నుంచి వచ్చే ప్రేమ కాదు. మనుషులమైన మనలో చీకటి ఉంది కాబట్టి అందుకనే షేడ్స్ ఉంటుంది. మన ప్రేమకి ఏముంటుంది? డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి మన ప్రేమకి. మన ప్రేమ ఇట్ ఈస్ నెవర్ ఏ ప్యూర్ లైట్. ఒకళ్ళు చూస్తే ఆ ప్రేమ ఒకలా ఉంటుంది, ఇంకొకళ్ళు చూస్తే ఒకప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇంకొకప్పుడు ఇంకొకలాగా ఉంటుంది. దేర్ ఆర్ షేడ్స్ ఇన్ అవర్ లవ్ బికాస్ దట్ లవ్ ఈజ్ నాట్ అన్ ఇమినేషన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ లైట్ ఆఫ్ గాడ్. ఆమేన్. కాబట్టి దేవుని వెలుగు నీ దగ్గరికి రావడం అంటే అది దేవుని ప్రేమగా వచ్చింది. అందుకనే యేసయ్య ఏమన్నారో తెలుసా? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చూడండి, దేవుని యొక్క ఉనికి అది వెలుగై ఉంది. అందుకే విగ్రహం చేయలేం. యు కాంట్ మేక్ ఐడల్ ఫ్రమ్ లైట్. ఎందుకంటే ఆ వెలుగులో యు కాంట్ ఇమాజిన్ ఎనీ స్ట్రక్చర్. అందుకనే ఆయన ఆత్మస్వరూపి. ఆయనకు ఆకారము, వెలుగుకి ఆకారం ఉండదు. ప్రియమైన వారలారా, వెలుగుకి ఆకారము ఉండదు. ఆ వెలుగై ఉన్న దేవుడు ప్రేమ అయి మన మధ్యకు కుమారునిగా వచ్చాడు. ఆయనలో జీవం ఉంది. ఆయనలో వెలుగుకుండేది ఏంటేనంటే క్యారెక్టరు, లైఫ్. అందుకే దేవుడు లోకమంతా చేయడానికి ముందు ఆయన ఏం చేశాడు? ఆయన హీ మేడ్ లైట్. ఇఫ్ దెర్ ఈజ్ నో లైట్, దెర్ ఈజ్ నో లైఫ్. ఎందుకంటే లైట్లో నుంచే లైఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. వెలుగు లేకపోతే జీవము లేదు. దేవుని యొక్క వెలుగు ఏంటంటే అది జీవపు వెలుగు. ప్రియమైన వారలారా, అది జీవపు ఫోటోసింథసిస్ అంటాం కదా. మొక్కలు ఎలాగా ఫోటోసింథసిస్. ఇప్పుడు ఫోటో ట్రీట్మెంట్ అంటున్నారు తెలుసా? పిల్లలు పుట్టినప్పుడు సరిగ్గా పుట్టట్లేదు అనుకోండి, వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడు అది ఆ ప్రాసెస్ దాటకుండా వచ్చే శిశువులు అసలు నాకు పిల్లలు పుట్టినప్పుడు అది పెడితే నా వైఫ్ ఇంకా ఏడుస్తూనే ఉంది ఆవిడ. ఎందుకంటే తీసుకెళ్ళి మా పాపను తీసుకెళ్ళి ఒక పెట్టెలో పెట్టి దానికి ఒక లైట్ పెట్టారనమాట. ఏంటండి ఇది అని. ఎందుకంటే జీవం సరిగ్గా ఫుల్గా లేదు. వెంటనే ట్రీట్మెంట్ దేంతో చేస్తున్నారు? లైట్తో. దేర్ ఈజ్ లైఫ్ ఇన్ లైట్. దాని అంతటికి సోర్స్ ఏంటి? వెలుగు కలుగు గాక అనగా వెలుగు. దేవుడు వెలుగును చేయలా, ఆయనే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లోకమునకు కలుగు గాక అన్నప్పుడు లోకానికి వెలుగు కలిగింది. ప్రియమైన వారలారా, అదే దేవుడు నీ జీవితంలో కూడా వెలుగు కలుగునగాక అని చెప్పడానికి ఇష్టంగా ఉన్నాడు. ఎప్పుడు అనంటే ఆయన కుమారుడిని, ఈ యొక్క చెప్పసఖ్యము కాని వరమును నీవు స్వీకరించినప్పుడు, ఆయనను నీవు స్వీకరించినప్పుడు ఆయన నీకు సమస్తము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? గాడ్ వాంట్స్ టు రిసోర్స్ ఎవ్రీథింగ్. ప్రతీది కూడా ఆయన ప్రేమను బట్టే మనం పొందుకుంటున్నాం. ఆ ప్రేమ యొక్క పరాకాష్ఠ ఏంటంటే ఆయన యొక్క
కుమారుడు. ఆయననే మనకు అనుగ్రహించడానికి వెనుతైన ప్రభువు ఆయన ద్వారా సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. ఆయన ద్వారా సమస్తమును మనకెందుకు. ఈ మధ్యన ఒక రాంగ్ టీచింగ్ ఏంటంటే, మీరిస్తే దేవుడు మీకు ఇస్తాడు, మీరిస్తే దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు ఇస్తాడని ఎవరు ఇవ్వకండి దయచేసి. అసలు నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడే దేవుడు నీకు కావలసిందంతా ఆయన కుమారుడిలో నీకు అనుగ్రహించాడు. కాబట్టి నువ్వు దేవునికి ఏమైనా చేస్తుంటే ఆయన నాకు చేస్తాడు కాబట్టి చెయ్యాలి. అప్పుడు అది ఏమవుతుంది అంటే ట్రాన్సాక్షన్ అవుతుంది. ఏమవుతుంది? అది ట్రాన్సాక్షన్ అవుతుంది. అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. వెన్ యువర్ ఆఫరింగ్ బికమ్స్ ఎ ట్రాన్సాక్షన్, then your life will be denied of transformation. అందుకే మారిన జీవితాలు ఉండట్లేదు. కానుకిచ్చాం కదా. The best transaction that you can make with God is to offer your life. Let me tell you, to offer our life. కాబట్టి దేవుడికి ఏది మనం ముందుగా ఇచ్చి తీసుకోగలిగిందేమీ లేదు. ఎందుకంటే ఇంకా మనము పాపములలో చచ్చిన వారమై ఉన్నప్పుడు, బలహీనులమై, ఈ తర్వాత మాట చాలా ఇష్టం, మనం ఇంకా దేవునికి శత్రువులమై ఉన్నప్పుడే దేవుడు తన కుమారుడిని ఆయన మన కొరకు అనుగ్రహించాడు. ఆ కుమారుడిని ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. హీఈస్ గివింగ్ ఎవ్రీథింగ్. ఆయన ఏదైనా ఇస్తున్నప్పుడు హీఈస్ గివింగ్ ఫ్రమ్ పర్ఫెక్ట్ లైట్. అందుకనే యాకోబు ఏమంటున్నాడంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును నువ్వు ఇచ్చావని ఇవ్వట్లేదు దేవుడు. ఆయన హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. లైట్ గురించి ఎందుకు చెప్పబడింది? ఎందుకనంటే లవ్ నీకు తెలియాలంటే, ఇఫ్ యూ హ్యావ్ టు నో ద పర్ఫెక్ట్ లవ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద పర్ఫెక్ట్ లైట్. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఈడు మనకేం రావట్లేదు మన దగ్గరికి, లేకపోతే ఈడు మనకు కానుకోవట్లేదు, లేకపోతే అదేం లేదు దేవుని దగ్గర. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఒకటే రీతిగా ఆయన తన వర్షమును అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరికి లేనిది నీకు మాత్రమే ఉన్నది. ఏదైనా ఉన్నది అని అంటే ముందుగా ఆయన కుమారుడిని ఈ లోకం కొరకు ఇచ్చాడు. దాన్ని నువ్వు పొందుకున్నావా? దెన్ దట్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. లేకపోతే మిగతా విషయాలన్నీ కూడా నీతిమంతుల మీదను. చాలాసార్లు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి. ఆశీర్వదించి ఏమి ఇచ్చాడండి? మీకు ఉద్యోగం ఇచ్చాడండి. పల్లెటూరు నుంచి విజయవాడ తీసుకొచ్చాడండి మమ్మల్ని. మా పిల్లల్ని అమెరికా తీసుకెళ్ళాడండి. లెట్ మీ టెల్ యూ, అన్యజనులకి ఇంకా ఎక్కువ ఇచ్చాడు ఆయన. అయితే నీ పిల్లల్ని అమెరికా తీసుకెళ్తే అక్కడ వాళ్ళకి ఎస్టేట్లు ఇచ్చాడు ఆయన. అర్థమవుతుందా? కాబట్టి దేవుని ప్రేమని దాంతో కాదు మనం చూడాల్సింది. ఇఫ్ యు రియల్లీ వాంట్ టు మెజర్ గాడ్స్ లవ్, హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. ఆయన ద్వారా సమస్తాన్ని మనకి అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడ. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని పక్కన పెట్టి మిగతా వాటి కొరకు మనం పరిగెడుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, అలా కాకుండా ఆయన్ని గనక మనం దగ్గర చేసుకుంటే, ఎందుకో చెప్పమంటారా? దేవుడు ఒకప్పుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. ఆయన తన కుమారుడిని ప్రేమగా జీవపు వెలుగుగా నీ దగ్గరికి పంపించాడు. కానీ ఒక దినాన్న ఏం జరగబోతుంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును, రాత్రి ఏకి ఎన్నడును ఉండదు. దీపకాంతి అయినను సూర్యుని కాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగముల రాజ్యము చేయుదురు. ఆమెన్. We are going to get to that state again. ఏ స్థితినైతే మనం, ఏ దేవుడే వెలుగుగా ఉన్న స్థితిలో మనం ఉండలేక దూరం అయిపోయామో, అదే స్థితిలోనికి మరలా దేవుడు మనల్ని తీసుకొని, అయితే అది ఇక్కడే నేర్చుకోవాలి. మనం ఇక్కడే
ఆ వెలుగులో ఉండేది ఎక్కడ నేర్చుకోవాలా? ఈ ఆస్ట్రోనాట్స్ ఉంటారు కదండి, వారిని ఆకాశంలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ జీరో గ్రావిటీ ఉంటుంది. అందుకనే అక్కడ వాళ్ళు తేలుతూ ఉంటారు. సడన్గా అక్కడ తీసుకెళ్ళిపోతే కుదరదు. వాళ్ళని అక్కడ తీసుకెళ్ళడానికి కొన్ని సంవత్సరాల ముందే వాళ్ళకి ఒక పెద్ద అకామిడేషన్లో జీరో గ్రావిటీ ఉండే ప్లేస్లో పెడతారు వాళ్ళని. అంటే ఇక్కడ భూమి ఆకర్షణ శక్తి లేకుండా జీవించడానికి ఇక్కడే వారిని ట్రైన్ చేస్తూ ఉంటారనమాట. ఒక పెద్ద ఫెసిలిటీలో ఏం చేస్తారంటే గ్రావిటీ లేకుండా చేయడం అంటే దానికి అక్కడే ఖర్చు అంతా. వాళ్ళని అంతరిక్షంలోకి పంపడానికి అయ్యే ఖర్చు కంటే కూడా అక్కడ ఉన్న వాతావరణానికి అక్లమటైజ్ అవ్వడానికి చేసే ఖర్చే చాలా ఎక్కువ. జీరో గ్రావిటీలో వాళ్ళు దేవుడు చర్చిని అందుకు పెట్టాడనమాట. అందుకనే దీన్ని పరిశుద్ధులు ఆల్ సెయింట్స్, ఏమన్నా అందరూ సెయింట్సా ఇక్కడ? మీరందరూ సెయింట్సా? గుండె మీద చేసి చెప్పండి, మీరందరూ సెయింట్సా? అబ్బా ఎస్ అనే మాట వినిపిస్తే ఎంత బాగుందో నాకు. ఎందుకనంటే మనము మన బట్టి కాదు కానీ ఆయనను బట్టి మనము పరిశుద్ధులం. ఎక్కడ ఊరుకుంటాడు దేవుడు, కానీ అక్కడ ఊరుకోడు. ఇక్కడ నీకు ఏం ఆపాదిస్తున్నాడంటే ఆయన నీతిని నీకు ఆపాదిస్తున్నాడు, ఆయన పరిశుద్ధతను నీకు ఆపాదిస్తున్నాడు. ఆపాదించి ఏమంటున్నాడంటే నా పరిశుద్ధతలో జీవించడం నేర్చుకో. లేకపోతే ఏమవుతుంది, చాలామంది ఏమంటే పరలోకం ఎంతమందికి ఇష్టం? పరలోకం ఇష్టమా? పరిశుద్ధత ఎంతమందికి ఇష్టం? సీరియస్లీ ఏంటి అందరూ ఎత్తట్లేదండి, చేతులు ఎత్తట్లేదు. పరలోకం ఇష్టం, పరిశుద్ధత మీకు పరిశుద్ధం ఇష్టం లేకపోతే పరలోకం బోర్ కొట్టేస్తుంది. మీకు బోరే కాదు, యూ కాంట్ స్టాండ్ ఇన్ దట్ ప్రెజెన్స్. అర్థమవుతుందా? అందుకనే ఇక్కడ ఉండగానే ఆ రోజున ఆయన దగ్గర మనం ఉండాలంటే ఇప్పుడు మన దగ్గర ఆయన ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, అందుకని ఆ గొప్ప వరమును దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ ఒక్క వాక్యంతో ఈ పూట ధ్యానాన్ని ముగించాలనుకుంటున్నాను. యోహాను మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 6వ వచనం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. వినండి, ఫర్గివ్నెస్ ఈజ్ అన్కండిషనల్. ఫర్గివ్నెస్ ఈజ్, మీరు ఎలాగుంటేనే అప్పుడు ఆయన మీ కొరకు చనిపోతాడు లేదు. నువ్వు ఎలాగున్నా నీ స్థితిని బట్టి ఆయన నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు. అయితే ఇక్కడున్న మాట, ఆ రక్తముతో నువ్వు కడగబడాలంటే మాత్రం పరిశుద్ధతను నేర్చుకునే ఆయన సన్నిధిలో. ఎందుకంటే నాదా ఎవరు నాయనా వీరు వస్తున్నారు అని అంటే, వీరెవరంటే గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను శుభ్రము చేసుకున్నవారు, పవిత్ర పరుచుకున్నవారు. ప్రియమైన వారులారా, సంఘానికి యేసయ్య నా కొరకు రక్తం కార్చాడు, ఎంత ఇష్టమో. కానీ ఆ రక్తంతో ఏం చేయాలనేది మాత్రం, నీ పాప క్షమాపణ కొరకు ఆయన రక్తము కార్చాడు. అక్కడ ఆగిపోలేదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన ఫుల్ స్టాప్ కాదు, ఆయన కుమారుడిని నీ కొరకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రేమ నువ్వు పొందుకున్నావు, ఫుల్ స్టాప్ కాదు. ఆ ప్రేమ నీలో ఉన్నట్లయితే నన్ను ప్రేమించువాడు నా మాటలను గైకొంటాడు. అప్పుడు నేనును నా తండ్రియు వచ్చి అతనితో సహవాసము చేస్తాం. హల్లెలూయా. యేసుతో సహవాసం ఉందా నీకు? తండ్రితో పరిశుద్ధాత్మలో సహవాసం ఉందా? ఆయన నీ పాపాల కొరకు రక్తం కార్చడమే కాదు, ఆ రక్తం ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ టు వాష్ యువర్ సిన్స్. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి, మనము పాపం లేని వారమని చెప్పుకుంటే మనము దేవుడిని అబద్ధికుడిని చేస్తున్నాం. అలా కాకుండా దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి రిపెంటెన్స్ ఈజ్ ఎ డైలీ థింగ్. మారు మనస్సు అనేది ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా రొమ్ము కొట్టుకుంటూ, నాయన నేను పాపిని, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధుడివి. యెషయా చెప్తున్నాడు కదా, నేను పాపిని, పాపుల మధ్య ఉన్నవాడిని.
ప్రభువా నీవు మాత్రమే పరిశుద్ధుడివి అని చెప్పగలిగితే దేవుడు మన పాపాలను విడిచిపెట్టి ఆయన మాటలను లక్ష్యముంచి ప్రతి దినము పరిశుద్ధతలోనికి మనము వెళ్ళగలిగితే 1 డిగ్రీ డీవియేషన్ అంటారు, తెలుసా మీకు? 1 డిగ్రీ డీవియేషన్ అంటారు. అంటే షిప్ షోర్లో మొదలవుతున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి లాటిట్యూడ్ లాంగిట్యూడ్. స్టార్టింగ్ అప్పుడు 1 డిగ్రీ కనుక ఇలా మారిందనుకోండి, ఇక్కడ 1 డిగ్రీయే ఉంటుంది, కానీ 10 మైళ్ళు వెళ్ళిన తర్వాత అర్థమవుతుందా? మనం అనుకుంటాం జస్ట్ ఇంతే కదా అనుకుంటాం. ఆ కొంత పాపంలో నువ్వు అడుగులు వేస్తే అది చాలా డీవియేషన్. అదే కనుక ఒక కొంత 1 డిగ్రీ పరిశుద్ధతలో ఒక దినం నువ్వు ప్రయత్నం చేసి దాన్ని సరి చేసుకుంటే అడుగుల్లో ముందుకెళ్తే ఇంకా ఎంతో గొప్ప. అందుకనే ప్రొట్రాక్టర్ చూసాం కదా, ప్రొట్రాక్టర్ దగ్గర, అంటే ప్రొట్రాక్టర్ తెలుగులో ఏమంటాం? వృత్తాంగం. అదే ఇలా ఉంటుంది కదా, అర్ధచంద్రాకారంలో ఉండి గీస్తాం కదా. అక్కడ చూడండి లైన్లు కింద వచ్చేసరికి చాలా దగ్గరగా ఉంటాయి, కానీ పొడవు అయ్యేసరికి చాలా దూరంగా వెళ్ళిపోతాయి. నీ పాప జీవితమైన, నీ పరిశుద్ధమైన, ఇట్ ఆల్ బిగిన్స్ విత్ 1 డిగ్రీ డివియేషన్. ఈ రోజున ప్రభు సన్నిధి నుంచి నువ్వు వెళ్ళడానికి ముందు ఒక చిన్న తీర్మానం నీ మనసులో చేసుకో. ఏంటి అని అంటే, ప్రభువా ఈరోజు మొదలు ఎవ్రీడే 1 డిగ్రీ టువర్డ్స్ యూ. నాయన సమీపింపరాని నీ తేజస్సు దగ్గరికి 1 డిగ్రీ ప్రతిరోజు వచ్చే ప్రయత్నం చేస్తాను. పాపము నుండి పరిశుద్ధతలోనికి ప్రతి దినము 1 డిగ్రీ వచ్చే ప్రయత్నము చేస్తాను అని చెప్పగలిగితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాం. అందరూ లేచి నిలబడదాం. దేవుని వాక్యం మనతో మాట్లాడింది. ఈ వాక్యాన్ని వదిలిపెట్టకండి, ఈ వాక్యాన్ని పట్టుకోండి, హృదయంలో భద్రపరచుకోండి. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోండి. నాయన నీ సన్నిధి పరిశుద్ధతను నేను గుర్తిస్తాను నా జీవితంలో. నేను ఎక్కడున్నా ప్రభువా, ఈ రోజున నీ సన్నిధిలో ఉన్నానంటే అది కేవలం నీ కృపే. దేవదూతలు సహితము సమీపింపరాని తేజస్సులో నువ్వు ఉన్నావు నాయన. నీ కుమారుని ద్వారా నన్ను కృపాసనం దగ్గర తీసుకొచ్చావు, నీ సన్నిధి నాకు ఇచ్చావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మా సహవాసం నీతోనూ నీ కుమారునితోనూ పరిశుద్ధాత్మలో ఉంది నాయన. మేమింకా నీ సహవాసంలో ఉంటున్నామని చెప్పుకొని మా పాపాలని విడిచిపెట్టకపోతే మేము అబద్ధికులం ప్రభువా. మాలో పాపం లేదని మేము చెప్తే నిన్ను అబద్ధికుడిగా చేస్తున్నాం తండ్రి. ప్రతి దినము కాస్తంత నీకు చేరువుగా రావడానికి సహాయం చేయి.